చూడండి ఫ్రెండ్స్, ఉట్టి కూర్చొని ఏం చేయాలో అర్థం కాక ఇగో ఈ అలమేలుగడ గీక్తున్నా. ఈ ఇంటికాడ కూర్చుంటే ఏం అర్థమైతే లేదు. బయటకు పోతేనేమో మనం వర్క్ మీద పోతుంది. ఇప్పుడు ఏ వర్క్ లేదు. ఆర్టీసీలోకి వెళ్ళి డ్యూటీలోకి వెళ్ళి నన్ను అన్ఫిట్ చేసి బయటకు పంపించేసారు. ఇక దానివల్ల ఈ పని చేసుకుంటున్నాం. ఏదో చిన్నగా ఛానల్ ఓపెన్ చేసిన. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇది పరిస్థితి. ఇంట్లో మనం పని చేయకుంటే మన పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు యాక్సిడెంట్ అయ్యి అయిందని చెప్పేసి డ్యూటీలోకి వెళ్ళి తీసేసి నన్ను. ఇది నా పరిస్థితి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా మధ్యతరగతి వాడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, షేర్ అండ్ లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక చూడు, ఇక డ్యూటీ లేకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇంట్లో కూర్చుంటే ఉట్టి కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి మా భార్య అలమేలుగడ గీకమని చెప్పి గీక్తున్నా. ఇది పరిస్థితి. ఇంతకుముందు డ్యూటీ చేసినప్పుడే మంచిగా ఇస్త్రీ చేసిన బట్టలు ఉతికిన బట్టలు అంటే రోజు ఉత్తామనుకో. కాకపోతే ఏంటంటే ఇస్త్రీ చేసిన బట్టలు ఎంత బాబుగా వచ్చేది. ఇప్పుడు చూడు గీక్కుంటా కూర్చున్న అలమేలుగడ. అంటే ఇంట్లో డ్యూటీ చేస్తేనే మొగనికి విలువ, లేకుంటే లేదు. ఇట్లా ఉంటుంది. డ్యూటీ చేస్తేనే మనిషికి విలువ ఉంటుంది, లేకుంటే ఇట్లా గీక్కుంటా కూర్చోవాలి అలమేలుగడ. ఏం చేస్తాం, మన టైం బాగాలేదు. ఆర్టీసీలో డ్యూటీ చేసినప్పుడు మంచిగా ఉండే. టైంకి పోయి టైంకి వచ్చేది, 8 గంటలు డ్యూటీ చేసుకొని. వాళ్ళేమో నన్ను అన్ఫిట్ చేసి తీసేసారు. ఇట్లా గీక్కోవాల్సి వస్తుంది నేను అలమేలుగడ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లు వస్తలేవు, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నాలాంటి మధ్యతరగతి ఎంకరేజ్ చేయండి. ఇంతకుముందుకు నేను ఆర్టీసీ డ్రైవరు, ఇప్పుడు పరిస్థితి బాగాలేక ఇది నా పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నాలాంటి వాళ్ళు మధ్యతరగతిని ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.